ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వచనం హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అయితే ప్రతి క్రమశిక్షణ ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది, కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ విధంగా అయితే మనకి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవుని దూషించకుండా, దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలు అని మనము ఎప్పుడైతే నమ్ముతామో ఏ కష్టం కూడా మనకి సులభంగా ఉంటుంది. కష్టం లాగానే ఉండదు. నువ్వు ప్రతి కష్టంలోనూ, ప్రతి ఇబ్బందుల్లోనూ దేవునికి స్తుతి మహిమలు చెల్లిస్తుంటుంటే దేవుడు వాటిని ఆశీర్వాదంగా తీసుకుంటారు. ఏ విధంగా అయితే దేవుడు నిన్నెవే పట్టణాన్ని మొత్తానికి నాశనం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ ఫాస్టింగ్ ప్రేయర్స్ తోటి, వాళ్ళ మారు మనసుతోటి దేవుని హృదయాన్ని వాళ్ళు మార్చేస్తారండి. సో అదే విధంగా మనకి ఏ కష్టాలు వచ్చినా కానీ దేవుడు మనని క్రమశిక్షణలో పెట్టనీకే మనకి నీతి అనే ఫలితాన్ని మనకిస్తుందని మనం ఈ వాక్యాన్ని బలంగా నమ్మి ఈ లెంట్ సమయంలో దేవునికి తోడుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.